హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకునేసి కూరగాయలన్నీ తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో సర్దుకుంటున్నాం. కూరగాయలన్నీ బాక్సుల్లో పెట్టుకున్నామంటే చెడిపోకుండా 1 వీక్ వరకు ఉంటుంది. ఆ పనంతా అయిన తర్వాత ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బిర్యానీ చేశాను. చికెన్ దమ్ బిర్యానీ చేశాను. చాలా సింపుల్గా ఉన్నింది, బాగునింది టేస్ట్. మా అమ్మాయి ఈరోజు వడ కావాలని అడిగింది, అందుకే ఉద్దిపప్పు వడ చేశాను. ఉద్దిపప్పు 6 గంటలకు ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఉద్దిపప్పు బాగా నున్నగా రుబ్బుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా తీసుకొని మిరియాలు కొద్దిగా తీసుకున్నాను. బాగా నున్నగా అయ్యేట్టుగా మిక్సీ పట్టుకున్నాను. నాన్ వెజ్ తిన్న తర్వాత కొద్దిగా వైట్ రైస్తో రసంతో తింటే బాగుంటుంది. చింతపండు, 1 టమాటా వేసి ముందే ఉడకపెట్టుకునేసి తిరగబాతు పెట్టుకున్నాను. ఉద్దిపప్పు వడలోకి నేను ఎర్రగడ్డలు, కొత్తిమీర కొద్దిగా కట్ చేసి వేసుకున్నాను. ఎర్రగడ్డలన్నీ కట్టర్లోకి వేసి కట్ చేసేసాను. కొత్తిమీర కూడా కొద్దిగా వేసాను. ఉద్దిపప్పు పిండిలోకి ఎర్రగడ్డలన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. చింతపండు అంతా ఉడికిన తర్వాత తిరగబాతు పెట్టుకున్నాను. రసం పొడి ముందే చేసి పెట్టుకున్నాను కదా, అదే అందులోకి వేసుకున్నాను. ఒక పక్కన రైస్ పెట్టుకున్నాను, ఇంకో పక్క తిరగబాతు రసానికి పెట్టుకున్నాను. ఈరోజు మా అమ్మాయిలది పుట్టినరోజు. మా మరిది వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. మా ఫ్యామిలీ అందరూ కలిసినామంటే చాలా బాగుంటుంది. పెద్ద ఫ్యామిలీ మాది, కానీ ఒకే ఫ్యామిలీ వచ్చినారు. ఇక మా ఇంట్లో సందడి సందడిగా ఉంది. మా తోడుకోడళ్ళు వడేస్తుంది. మేమిద్దరం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ, తనేమో వడేస్తుంది, నేనేమో టీ పెడుతున్నాను. అంతా కలిసినామంటే టైం ఎట్లా గడిచిపోతుందో కూడా తెలియదు. మా తోడుకోడలు వస్తూ నేరేడు పండ్లు తెచ్చింది. ఇంటి దగ్గర ఉంటే నేరేడు పండ్లని అక్కడే క్లీన్ చేసుకొని ఎత్తుకొని వచ్చింది. వడలంతా చేసేసిన తర్వాత టీ తాగేసుకొని నేరేడు పండ్లు తింటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాం. ఇక మా అమ్మాయిలు రెడీ అయినారు కేక్ కట్ చేసేదానికి. ఇక కేక్ కట్ చేస్తున్నారు. క్యాండిల్స్ అయితే మేము ఆర్పము, అట్టే తీసేస్తాం.
కేక్ కట్ చేసిన తర్వాత మా మరిది తినిపిస్తున్నారు. మా తోడుకోడలు తినిపిస్తుంది. నేను మా వారు తినిపించేసినాము. ఇంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.